హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. మన సబ్స్క్రైబర్ సంధ్య గారు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడిగారు. ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బిర్యానీ కోసం ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుని బాగా వాష్ చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై కోసం మసాలా రెడీ చేసుకుందామండి. 2 ఇంచులు దాల్చిన చెక్కలు, 4 లవంగ మొగ్గలు, 3 లాలిక్కాయలు, 2 అనాస పువ్వులు, 2 చిన్నవి బిర్యానీ ఆకులు, 2 బండి ఇలాచీలు, 1/2 స్పూన్ మిరియాలు, స్టార్ ఫ్లవర్, బిర్యానీ కొరసుల్లో ఉండి ఈ పువ్వును కూడా ఒకటి వేసుకుని 1/2 స్పూన్ గసగసాలు, 5 లేదా 6 జీడిపప్పులు వేసుకుని వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టుకొని ఇలా కొంచెం మిక్సీ పట్టిన తర్వాత 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలా పొడి రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హోల్ బిర్యానీ కొరుసులు వేసుకుని ఈ కొరుసులన్నీ కొంచెంసేపు వేగించుకోవాలి. ఇలా బిర్యానీ కొరుసులు కొంచెం వేగిన తర్వాత 1 కప్పు సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగించుకొని ఇలా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా పొడుగుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత కొంచెం కరివేపాకు, పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఇలా టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం బాగా మగ్గేంత వరకు వేగించుకోవాలి. ఇలా టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఈ బిర్యానీ కోసం 1/2 కేజీ చికెన్ నేను తీసుకున్నాను. ఇలా చికెన్ అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఈ చికెన్ని 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేగించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలాని 1.5 స్పూన్ వేసుకోవాలి. ఇలా మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని కసూరి మేతి వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఇదంతా కలిసే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ చికెన్ ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసులు వాటర్ తీసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం కసూరి మేతి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ అనేది 70 to 80% కుక్ అయ్యేంత వరకు ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చికెన్ అనేది ఇలా 70 to 80% కుక్ అయిన తర్వాత ఈ వాటర్లోంచి చికెన్ అనేది ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం వేసుకున్న మసాలా కొరుసులు ఏవి రాకుండా చికెన్ ఒకటే వచ్చే విధంగా జాలి గరిటె తీసుకుని ఇలా చికెన్ ఒకటే వచ్చే విధంగా మసాలా కొరుసులు ఏమీ రాకుండా ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ అంతా ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోద్దో లేదో చూసుకుని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని ఈ వాటర్లోకి వేసుకొని ఇలా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. రైస్ అనేది ఇలా నీళ్ళన్నీ ఎగిరి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా రైస్ అంతా సమానంగా సర్దుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, రైస్ అనేది అంత చక్కగా కుక్ అయిపోయిందో. చికెన్లోకి రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇలా అంతా కలిసిన తర్వాత 2 స్పూన్స్ కారం, రుచి తగినంత ఉప్పు వేసుకొని కారం ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత
మూత పెట్టి 3 నిమిషాల పాటు చికెన్‌ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటే ఉప్పు, కారాలు అనేవి చికెన్‌కి బాగా పడతాయి. ఇలా చికెన్ అనేది 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. 3 లేదా 4 సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. ఇలా వేసుకొని మసాలా అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ నెయ్యి అనేది వేసుకుంటే చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి మన చికెన్ అనేది ఎంత బాగా ఫ్రై అయిందో. ఇలా గనుక మనం చికెన్ ఫ్రై చేసుకుంటే రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన ఫ్రై పీస్ బిర్యానీకి రైస్, చికెన్ కూడా రెడీ అయిపోయింది. ఈ చికెన్ని నేను రైస్ మీద వేసుకోవడం లేదండి. మా హస్బెండ్కి హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఆ టైప్లో చేయడానికి నేను ఇలా ఒక బౌల్లోకి కింద చికెన్ పీసెస్ వేసుకొని పైన రైస్ వేసుకొని ఆ రైస్ని ఇలా కొంచెం నొక్కుకొని ఒక ప్లేట్ మూత వేసి ఇలా ఉల్టాగా తిప్పితే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. సేమ్ చూసారా హోటల్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో. తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి.